అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో 25% ఉన్న బలిజ కాపు వర్గాల కుటుంబ సభ్యులు, ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితికి ఉదాహరణగా బొల్లి గీతారాణి గారు సెరికల్చర్ డిప్యూటీ డైరెక్టర్గా కాకినాడ జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వీరు కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకి డిప్యూటీ డైరెక్టర్గా విధుల్లో ఉన్నారు. వీరు మన కుటుంబ సభ్యురాలు, ఉన్నతాధికారిగా ఉన్నారు. వీరి మీద ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారితోటి చర్యలు తీసుకెళ్లే విధంగా సంబంధిత శాఖ ముందుకెళ్లిన నేపథ్యం ఉంది. సోదరి గీతారాణి గారు జూన్లోనే హార్ట్ సమస్య అయి సర్జరీ అయి పేజ్ మేకరు తీసుకున్న సందర్భం, చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉత్పన్నమై ముందుకెళ్లిన నేపథ్యంలో సహకరించాల్సిన సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సహకరించకపోగా ఒత్తిళ్లు తీసుకురావటం, అవమానాలకు గురి చేయటం, వేధింపులకు గురి చేయటంగా ముందుకు పోతున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. కొన్ని నెలల క్రితమే సాక్షాత్తు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ కుమార్ గారు ఒక సమావేశంలో, ఒక సభలో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేస్తూ ఆమె పనితీరు పట్ల, ఆమె ఏ విధంగా పనిచేస్తుంది, ఆ డిపార్ట్మెంట్లో సేవలు ఏ విధంగా ముందుకు చేసింది, గతంలో ఏ విధంగా చేస్తుంది చెప్తూ ఆమెని పొగడ్తలతో ముంచెత్తిన నేపథ్యంలో పెద్దల పవన్ కళ్యాణ్ గారే ఆయనే కోరి ఆమెతో ఫోటో తీసుకున్న సందర్భం, ఆ వీడియో కానీ ఫోటోలు కానీ గతంలో వైరల్ అయిన నేపథ్యం ఉంది. మరి కొద్ది నెలల వ్యవధిలోనే ఉన్నతాధికారులకి ఆగ్రహం ఎందుకు వచ్చింది, వారిని వేధింపులకు గురి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, వారు హార్ట్ సర్జరీ చేసుకున్న నేపథ్యంలో పేజ్ మేకరు వారికి వేసిన నేపథ్యంలో తాను పని ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో బదిలీ కోరగా అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో మీకు బదిలీ ఇవ్వటం కుదరదని చెప్పిన ఉన్నతాధికారులు తర్వాత కొద్ది రోజులకే ఆమె ఏ విధంగా శాఖలో ఉన్నతాధికారులకి అడ్డంగా నిలిచారు, ఎందువల్ల వేధింపులకు గురి చేస్తున్నా ఉన్నారు, ఎందువల్ల ఆమెని కలెక్టరు సరెండర్ చేశారు అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని చెప్పి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో అత్యధిక కాపు జనాభా కలిగిన ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక ఉన్నతాధికారిగా ఉన్న డిప్యూటీ డైరెక్టర్ గీతారాణి గారి పట్ల ఇటువంటి వేధింపులకి గురి చేస్తున్న ఉన్నతాధికారులు ఎవరనేది కూడా ఉన్నత అధికారులు గుర్తించాలి, ఆ వైపుగా విచారణ జరిపించాలి. వేధింపులకు గురి చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పెద్దలు లోకేష్ గారిని, పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటా ఉన్నాను. ఒక బలిజ కుటుంబం నుంచి ఉన్న ఉన్నతాధికారి గీతారాణి గారు ఎటువంటి వ్యక్తులు, వారి పనితీరు ఏ విధంగా ఉంటుంది, గత 30 సంవత్సరాలుగా ఆమె రాష్ట్రంలో ఎక్కడ పని చేసినా ఏ విధంగా పనిచేసింది అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆమె యొక్క ప్రొఫైల్ ఉంటుంది, ఆమె యొక్క ఎస్ఆర్ ఉంటుంది, ఆమె యొక్క పనితీరు ఉంటుంది. ఆమెకి గతంలో పనిచేసిన ఉన్నతాధికారులు అదే శాఖ నుంచి ఎటువంటి అప్రిషియేషన్ లెటర్స్ ఇచ్చారనేది విచారణ జరిపించాలి, నివేదిక తెప్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అటువంటి డిప్యూటీ డైరెక్టర్ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న అధికారులు ఎవరు, సరెండర్ చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది, కింద స్థాయి సిబ్బందితో అవమానపరిచే విధంగా ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు, విధులకి ఆటంకం కలిగిస్తూ ఆమెను వేధిస్తున్న వారెవరు అనేది ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపించి గౌరవ హైకోర్టు ఉత్తర్వులను అమలు పరిచే విధంగా, వారికి విధులు ఆటంకం జరగకుండా విధులు కొనసాగించుకునే విధంగా జిల్లా కలెక్టర్ గారు మద్దతునివ్వాలి, ఆదేశాలు ఇవ్వాలి. దీని మీద
సంబంధిత శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ గారు జోక్యం చేసుకుని గీతారాణి గారికి న్యాయం చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ, ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిని కోరుకుంటూ, గీతారాణి గారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న సిబ్బంది కానీ, కింద స్థాయి సిబ్బంది కానీ, వేధిస్తున్న పై స్థాయి అధికారుల పట్ల కానీ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను.